హాయ్ బ్రో. హాయ్. ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. వై చంద్రబాబు నాయుడు? ఇప్పుడు ఏ రాష్ట్రమైనా తీసుకోండి, అంటే ప్రతి రాష్ట్రానికి ఏంటంటే డెవలప్మెంట్ అనేది ఇది అదే అభివృద్ధి సంక్షేమం అనేది రెండు కళ్ళు వంటివి. ఓకే, ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఓన్లీ సంక్షేమం అంటాడు. ఆ సంక్షేమం కూడా ఏంటంటే నిరుపేదలకు చెందుతుంది. అట్ ద సేమ్ టైం మధ్యలో డబ్బులు ఉన్న కూడా బాగానే వస్తుంటాయి. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉండు, అతనికి రైతు భరోసా వస్తుంది, ఆ చేనేత డబ్బులు వస్తుంటాయి, ఏది ఇంకా వాళ్ళ వదినకి ఏదో సంథింగ్ ఉంది, ఏదో పథకం పెట్టిండు స్త్రీలకు సంబంధించింది, 45,000 డబ్బులు ఏదో సంథింగ్ ఉంది. అవి మొత్తం వాళ్ళకి వచ్చాడు. వాళ్ళేమో తిని పెద్ద ఇల్లు కట్టించుకొని మ్యాడీ ఉండరు, వాళ్ళకి అవసరమా అవన్నీ. ఇంకొక విషయానికి వస్తే నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి? దాదాపు 3,000 కిలోమీటర్లు పాదయాత్ర సక్సెస్ఫుల్ చేశారు కదా. నారా లోకేష్ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి నేను. అంటే 5 సంవత్సరాల క్రితం ఉన్న నారా లోకేష్ గారు వేరు, ఇప్పుడున్న నారా లోకేష్ గారు వేరు. పాదయాత్ర తర్వాత ఆయన ఎంత మెచ్యూరిటీ వచ్చిందంటే పవన్ కళ్యాణ్ ఆయన గోటికి కూడా సరిపోడు. ఏది మాట్లాడినా కానీ చాలా స్పష్టంగా మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు అయినా పొత్తులు గిత్తులని ఆధారపడతాడే కానీ నారా లోకేష్ అనే వ్యక్తి పొత్తులు అంటేనే అసహ్యం ఆయనకు. ఆయన ముఖంలోనే స్పష్టంగా కనపడుతుంది. గెలుద్దాం, పోదాం, ప్రజల ముందుకు ఆశీర్వదించితే గెలుద్దాం, లేదంటే మళ్ళొద్దాం. ఆ రకమైన నమ్మకం ఉంటే కానీ ఖచ్చితంగా అతను హీరోనే అవుతాడు. అంటే నారా బ్రాహ్మణి గారు గ్రేట్ ఉమెన్ అంటారు, మంచి బిజినెస్ మ్యాన్. పొలిటికల్ గా ఆమెకు ఒక అధికారం ఇస్తే ఎలా ఉంటుంది? తన గురించి అయితే నేను మంచి విషయాలే విన్నాను. బట్ అదే పాలిటిక్స్ లేడీస్కి వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఎన్ని సిచ్యువేషన్లు ఏంటంటే పదజాలం అనేది అసభ్యకరంగా మారింది. ఆమె అలాంటి సిచ్యువేషన్లు ఫేస్ చేయకూడదని నేను అనుకుంటాను. కానీ వస్తే కింద ఖచ్చితంగా మంచి చేస్తానైతే అనుకుంటాను. హిందూపూర్ కింగు బాలయ్య బాబు గారు మళ్ళీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారా? ఖచ్చితంగా కొడతాడు. ఎందుకు కొట్టరు? అది హిందూపూర్ అన్నగారి గడ్డ అది. అండ్ ఇంకొక విషయానికి వస్తే వైసీపీ మీద మీ కామెంట్స్ ఏంటి? వైసీపీ అనే వాళ్ళు సంక్షేమం చేస్తున్నారు, బాగానే ఉంది, కానీ నిజమైన పేదలకు ఇచ్చింటే బాగుండేది. ప్లస్ అభివృద్ధి మీద కూడా కొంచెం ఫోకస్ చేసింటే బాగుండేది. అంటే రోజాకు టికెట్ ఇయ్యనంటున్నారు అన్న, దాన్ని ఏమంటారు? మంచిదే అంటారా? అహంకారం మాటలు మాట్లాడితే గీతలు కాలగర్భం లేకపోతారని ఇదే ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ ఎలా అనిపిస్తుంది మీకు? ఆయన పాలన బాగుంది. ఈజ్ నాట్ ఐటీ మినిస్టర్, ఈజ్ ఎగ్ మినిస్టర్. ఏం చేసిండు ఆయన? నూడిల్ షాప్లో ఓపెన్ చేయడము, అదేదో చమక్ చంద్ర స్కిట్ ఉంది, దాంతో ఆయన ఓపెన్ చేస్తాడు బాత్రూంలో. ఆ స్థాయికి మించి దిగదారి చేస్తాడు. అన్న, టీడీపీలో వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం టీడీపీలోకి జంప్ అవుతున్నారంట, దాని పట్ల మీరేమంటారు? అసలు నేను ప్రాక్టికల్గా చెప్పేది ఏంటంటే ఈ పార్టీలోంచి ఆ పార్టీ, ఆ పార్టీలోంచి ఈ పార్టీ జంప్ అయ్యాలని అసలు రానికూడదు ఎవరిని. ఆ పార్టీ వాళ్ళు కానీ ఈ పార్టీ వాళ్ళు కానీ. ఎందుకంటే వాళ్ళు స్వలాభం కోసమే పనిచేస్తారు, ప్రజల కోసం పనిచేయరు వాళ్ళు. జగన్ చంద్రబాబు ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు? జగన్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు. ఎందుకంటే అనుభవం ఎక్కువ కదా ఆయనకు. 40 years ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఇంకోటి గురించి కూడా చెప్పాలి, 2015 అనుకుంటా చంద్రబాబు నాయుడు ఒక విజన్ 2020 రిలీజ్ చేసిండు. అమరావతి గురించి ఎట్లుండాలి ఏమి అని డిఫరెంట్ సిటీస్ వదిలాడు అనమాట. స్పోర్ట్స్ సిటీ అని, ఎంటర్టైన్మెంట్ సిటీ అని, ఇక్కడ మామూలుగా సెక్రటరీకి సంబంధించింది ఒక లొకేషన్ అని చాలా బాగా నీట్గా డిజైన్ చేసిండు. ఒక అవకాశం ఇచ్చింటే బాగుండేది. బట్ ఏంటంటే చిన్న పొరపాట్లు. ఆ పెద్ద మనిషి అయితే ఏం తప్పు చేయలేదు. ఆ కిందున్న ఎమ్మెల్యేలు కొంతమంది జనాల వల్ల అతను ఓడిపోవడం జరిగింది. లేదంటే అతను మంచి మనిషి మళ్ళీ. థ్యాంక్ యూ అన్న. ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు వస్తారు. ఓకే, వై చంద్రబాబు నాయుడు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అనుభవం ఉంది, ప్రతిపక్ష నాయకుడిగా కూడా చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ని, అంటే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏమీ లేదు. ప్యాకేజ్ కూడా ఎటువంటిది లేదు. అసెంబ్లీ లేదు, సరైన ఒక ప్రాపర్టీ లేదు. లేని టైంలో ఎలాంటి బేస్మెంట్ లేకుండా ఒక గవర్నమెంట్ రన్ చేసి ఆంధ్రప్రదేశ్ని ఈరోజు డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్కి చేశారు. అయితే అన్ఫార్చునేట్లీ 2019 ఎలక్షన్లో సరే ఒకసారి జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది, చూద్దాము ఈసారి అని చెప్పేసి ఆయన ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు 171 సీటు, అదే 175 సీట్లకి 151 సీట్తో గెలిపించారు. ఈరోజు ప్రజలు చాలా కష్టాలు, చాలా చెవులు చెప్తున్నారు. ఉచిత స్కీములు, ఎవరికి అవసరం లేని స్కీములన్నీ ఇచ్చుకుంటూ వస్తున్నాడు. అప్పులు చేశారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్కు ఉన్నంత అప్పు ఎవరికి లేదు. 5 లక్షల కోట్ల రూపాయలు అప్పే ఉంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఏ నాయకుడు వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ని బాగు చేసేటువంటి వ్యక్తి అయితే ఎవడు లేడు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వస్తే అమరావతిని డెవలప్ చేస్తాడు, అమరావతిని క్యాపిటల్ చేస్తాడు, ఆటోమేటిక్గా ఏపీని మళ్ళీ టాప్ పొజిషన్ తీసుకొస్తాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మళ్ళీ సీఎం అయితే ఈరోజు తెలంగాణలో మీరు చూస్తున్న ఐటీ సెక్టర్ అయితే ఉండదు, అది 100% ఫిక్స్. లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి? 3,000 కిలోమీటర్లు సక్సెస్ఫుల్ గా ఇవ్వగలం చేశారు కదా.
లోకేష్ గారి మీద మా అభిప్రాయం ఏంటంటే స్టార్టింగ్ లో మేము ఆయనకి రాజకీయ అనుభవం లేదు, స్టార్టింగ్ నుంచి కూడా తండ్రి వారసత్వంలో ఉండడం, ఆయన ఒక గైడెన్స్ లో ఇప్పుడు ఈరోజు నేర్చుకునే ప్రజల యొక్క కష్టాలు చూసి ఎన్ని కిలోమీటర్లు తిరిగి పాదయాత్ర చేసి ఈ రోజుని పర్ఫెక్ట్ పొలిటీషియన్, పర్ఫెక్ట్ యంగ్ పొలిటీషియన్గా ఒక వ్యవస్థని ఏ విధంగా రన్ చేయాలి అనేది పర్ఫెక్ట్గా తీసుకొచ్చాడు. ఈరోజు వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా టీడీపీ పార్టీలో వలసల గదిలో వస్తారంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లోకేష్. అదైతే నేను ఓపెన్గా చెప్తా ఉన్నాను. 2024లో చంద్రబాబు నాయుడు గారి ప్రకారం చంద్రబాబు నాయుడు గారు తనయుడు నారా లోకేష్ సీఎం అయితే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. అన్న ఇంకొక విషయానికి వస్తే రోజా గారికి ఈసారి టికెట్ లేదంటున్నారు, దానికి మీరేమంటారు? ఓకే, టికెట్ ఇవ్వకపోవడం కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? ఇప్పుడు తీసుకెళ్ళి బండ్ల మీద డ్యాన్స్లు వేసి వాళ్ళందరినీ తీసుకెళ్ళి టికెట్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఆవిడ వెళ్ళి ఏం చేసింది? ఇప్పుడు వరకు ఆవిడ సంస్కృతి సాంప్రదాయాలు టూరిజం మంత్రి అన్నదా. టూరిజం ఏం చేసింది? ఆంధ్రప్రదేశ్ టూరిజం ఉందా? లేదు. టూరిజం డెవలప్మెంట్ అయ్యిందా? లేదు. ఇప్పుడు వరకు ఏదైనా మీటింగ్లు కండక్ట్ చేసింది? ఆ శాఖ సెక్రటేరియట్ ఎవరో తెలుసా? ఇప్పుడు వరకు ప్రజలు ఏర్పాటు చేసింది ఏమి లేదు. ఆవిడ చేసేదల్లా ఏంటంటే డ్యాన్స్లు, టిక్ టాక్, జబర్దస్త్లో కూర్చొని జడ్జిమెంట్లు చెప్పుకోవడం తప్ప ఆవిడ వల్ల రాష్ట్రానికి అది ఏ యూజ్ లేదని నేనైతే అనుకుంటున్నాను, నా ఒపీనియన్. అన్న ఇంకొక విషయానికి వస్తే చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు జగన్ విషయంలో ప్రజలు బతకాలంటే చంద్రబాబు నాయుడు కావాలి, ప్రజలు చచ్చిపోవాలి, రాష్ట్రాలు దాటి వెళ్ళిపోవాలి, సూసైడ్ చేసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి కావాలి. గుడివాడ అమర్నాథ్ ఐటీ మినిస్టర్ ఎలా అనిపిస్తున్నాడు మీకు? ఆడు ఐటీ మినిస్టర్ కాదన్న, ఎవడో ఒకడు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆయన తీసుకెళ్ళి పెట్టారు. ఆడు కోడిగుడ్లు వ్యాపారాలు తప్ప ఆడి వల్ల ఏ యూజ్ లేదు. ఇది క్లియర్ కట్ మ్యాటర్. ఓపెన్ చెప్తున్నాను. ఈ రోజు తనకి సీట్ ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి వచ్చింది. ఈరోజు ఆయన ఒక మినిస్టర్గా కాదు, ఆయన ఒక ఎమ్మెల్యేగా, అనకాపల్లి ఎమ్మెల్యేగా చూడడానికి కూడా ఈరోజు ప్రజలు చెప్పుకోలేకపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ బాగుపడాలంటే ఎవరు సీఎం సీట్ లో కూర్చోవాలి? ఏపీ బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారే కూర్చోాలండి. ఆయన బదులు వేరే ఒకరు కూర్చోబెట్టి రన్ చేద్దామంటే అవన్నీ అయ్యే పనులు కాదు. ఆయనే కోఆర్డినేషన్ చేయాలి. హిందూపూర్ కింగ్ బాలయ్య హ్యాట్రిక్ కొట్టబోతున్నాడా? ఎలాంటి మెజారిటీ వస్తుంది? పక్కా ఆయన మళ్ళీ హ్యాట్రిక్ అండి. హిందూపూర్ ఎమ్మెల్యేగా బాలకృష్ణ గారు, అది ఫిక్స్ అండి. థ్యాంక్ యూ బ్రో. 4 నిమిషాలు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందండి? నారా చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఎందుకు చంద్రబాబు గారు రావాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు? డెవలప్మెంట్ ఉంటుంది. అండ్ నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి? ఆయన మీద అంత ఒపీనియన్ లేదు. ఆయనకి క్యాపబుల్ పర్సన్ కాదు. అండ్ ఎవరు చూసినా బాబాయ్ సీఎం కావాలని కోరుకుంటున్నారు. వై, రీజన్ ఏంటి? ఆయన కొంచెం ప్రగతి పదంలో నడిపిస్తానికి చూస్తాడు. డెవలప్మెంట్, ఏ సాఫ్ట్వేర్ అయినా హార్డ్వేర్ అయినా కానీ డెవలప్మెంట్కి, అంటే ఐటీకి కొంచెం ఎంకరేజ్మెంట్ చేస్తాడు అనేది ఇది ఉంది. అంటే ఫస్ట్ మొన్న లాస్ట్ ఇయర్ సీఎంగా ఉన్నప్పుడు ఒక ఏకంగా అమరావతి సిటీని, అక్కడ క్యాపిటల్ని చాలా బాగా చేద్దామనేసి ఒక విజన్ చేశాడు. బిల్డింగ్లు కూడా కట్టాడు. అంత చేస్తే రాలేదు. యాక్చువల్గా ఆయన ఉన్నట్టయితే డెవలప్మెంట్ ఉండేదేమో. ఇప్పుడు ఈ కొత్త సీఎం ఆయన ఎవరు, జగన్ వచ్చిన తర్వాత అంటే ఆయన డెవలప్మెంట్ స్టేట్ డెవలప్మెంట్కి పెద్ద ఇదేం లేదు, కానీ ప్రజలకి ఏమన్నా హెల్ప్ చేస్తున్నాడేమో, అదే ఐడియా. సార్, హిందూపూర్ లో కింగ్ అంటారు బాలయ్య బాబు గారిని. 2 సార్లు గెలిచారు. హ్యాట్రిక్ కొట్టబోతున్నారా? కొడతారు. అండ్ వైసీపీ పాలనపై మీ కామెంట్స్ ఏంటి? వైసీపీ పాలనపై కామెంట్ ఏముంది అంటే, ఆయన స్టేట్ డెవలప్మెంట్ మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు, కానీ ప్రజల యొక్క వాళ్ళకి హెల్ప్ చేయటానికి అట్టగా దృష్టి పెట్టాడే తప్పితే పూర్ ప్రజలకి వాళ్ళకి స్టేట్ డెవలప్మెంట్కి అంతగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లు
అవన్నీ ఏమి ఇప్పటికీ అందరూ అంటానే ఉంటారు, రోడ్లు ఏమి ఇంతవరకు ఏపీలో రోడ్లు సరిగ్గా లేవు అనేసి. ఇక్కడ రోడ్లు మన తెలంగాణలో చూసుకుంటే ప్రతి రోడ్డు నీట్గానే ఉంటుంది. చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు సార్? బెస్ట్ సీఎం అయితే మాత్రం చంద్రబాబు అవుతాడు. థ్యాంక్ యూ సార్.